వామ్మో! మళ్ళీ కరోనా వచ్చిందా? మేమైతే టెస్ట్‌కి రెడీ అయిపోయాం. టెస్ట్ చేసుకున్న రిజల్ట్స్ ఈ వీడియో ఎండ్‌లో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాను. మళ్ళీ కరోనా మొదలైందండి. మీరు విన్నది నిజమే. బ్యాంకాక్‌లో కేసెస్ 6,000 ప్లస్ ఉన్నాయి. థాయిలాండ్‌లో అయితే 33,000 ఉన్నాయి. సింగపూర్, మలేషియా, చైనా, బ్యాంకాక్ ఇవన్నీ దేశాల్లో మళ్ళీ కరోనా మొదలైంది. అంతెందుకు ఇండియాలో కూడా మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందంట. 133 కేసెస్ వచ్చేసాయి. అక్కడి దాకా ఎందుకు, ప్రసన్న వాళ్ళ ఆఫీస్‌లో 9 మెంబర్స్‌కి పాజిటివ్ వచ్చింది. అందుకే ఇంకా ప్రసన్న మాకు కూడా కిట్స్ తెచ్చారు టెస్ట్ చేసుకుందామని. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా శానిటైజర్ దగ్గర పెట్టుకోండి. మాస్క్ అన్ని వాళ్ళకి చెప్పండి ఎలా పెట్టుకోవాలో, ఎలా ఉండాలి. మీకేదైనా చిన్న డౌట్ లాగా ఏమైనా వస్తే ఏం ఆలోచించకుండా మెడికల్ షాప్‌కి వెళ్ళి ఇలాంటి కిట్ ఒకటి తెచ్చుకొని టెస్ట్ చేసుకోండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రసన్న రెగ్యులర్‌గానే ఆఫీస్‌కి వెళ్ళిపోయారండి నిన్న. ఆఫీస్‌కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 10-15 మినిట్స్‌లోనే రిటర్న్ అయిపోయారు. ఏంటండి అంటే, ఇలా ఆఫీస్‌లో ఒక 9 కేసెస్ రిజిస్టర్ అయ్యాయంట అన్నారు. అమ్మో! నాకు ఇంకా చాలా భయమేసేసింది. మాతో పాటు మోక్షి కూడా ఉన్నాడు. మళ్ళీ వాడెక్కడ ఎఫెక్ట్ అవుతాడో అని. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే ఒక 2 కిట్స్ తెచ్చారు. మేమిద్దరం టెస్ట్ చేసుకుంటున్నాము. పిల్లలకి అవసరం లేదన్నారంట. ఫస్ట్ అయితే మన నోస్ అండ్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే టెస్ట్ చేసుకోవాలి. మనకి ఆ కిట్లో టెస్ట్ చేయడానికి ఇలా పెద్ద పుల్ల లాంటిది ఇస్తారు. ఆ పుల్లని మాక్సిమం మన నోస్‌లో ఇన్సర్ట్ చేసేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. టెస్ట్ చేసుకునేటప్పుడు ప్రసన్న ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనా ఇలా గడిచిందని చెప్తుంటే నాకు చాలా భయమేసింది. టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ లాంటిది ఇస్తారు. ఆ లిక్విడ్‌లో ఆ పుల్లని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆ లిక్విడ్‌ని ఇలా టెస్ట్ చేస్తారు కదా, దాంట్లో వేస్తే మనకి 2 లైన్స్ వస్తే పాజిటివ్, ఒక లైన్ వస్తే నెగిటివ్ అనమాట. ప్రసన్న టెస్ట్ చేసుకుంటున్నారే కానీ నాకు చాలా భయమేసింది. రిజల్ట్ ఏమొస్తుందో, ఆల్రెడీ 9 కేసెస్ రిజిస్టర్ అయినాయి, వాళ్ళతోనే పనిచేస్తున్నారు అని. లక్కీగా నెగిటివే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వస్తున్న కోవిడ్ అంతా ఫ్లూ లాగే డిక్లేర్ చేస్తుంది. WHO కూడా అలాగే చెప్పిందనమాట. ఎక్కువ ఫీవర్‌తో సఫర్ అయితేనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. మాక్సిమం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది. కోవిడ్ అనే పేరు వింటేనే మనకి చాలా భయమేస్తుంది కదా. అసలు ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్‌లో అయితే ఇంకా ఎంతమంది సఫర్ అయ్యారో. మాక్సిమం మనం అందరం వ్యాక్సినేటెడ్‌లోనే ఉన్నాం కదా. 3 డోసెస్ అందరికీ కంప్లీట్ అయిపోయే ఉంటాయి. సో భయపడాల్సింది అంతగా ఏం లేదు. మాక్సిమం ఫ్లూతో వస్తుంది. హెవీ ఫ్లూగా ఉంటుందంట. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండండి. మంచి ఇమ్యూనిటీతో ఉన్న ఫుడ్ తీసుకోండి. అన్నీ శానిటైజ్ చేసే తీసుకోవాలి. బయట నుంచి ఏమొచ్చినా సరే. ఇప్పుడు సమ్మర్ అని చెప్పి అందరం బయటికి వెళ్తూ ఉంటాం కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్క్, శానిటైజర్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని ఉండండి. ప్రసన్న టాస్క్ అయిపోయింది. నెగిటివ్ వచ్చింది. దానికి నేను హ్యాపీ. నెక్స్ట్ నాది. నాకు టెస్ట్ చేసుకోవడానికే చాలా భయమేసింది. నేను చేసుకోనని మారం చేస్తుంటే ఇంకా తప్పక ప్రసన్న చేశారు నాకు. ఎంత నొప్పొచ్చిందో, లోపలికల్లా దూర్చేశారు. ప్రసన్న కాబట్టి స్లోగా పెట్టారు. అదే బయట నర్సెస్ వాళ్ళైతే ఇంకా దారుణంగా గుచ్చేస్తారు. ప్రసన్న చెప్తున్నారు, నేను పెడితే ఇంకా లోపలికి పెట్టేస్తాను. నువ్వే ట్రై చేయి, నువ్వు పెట్టుకో అని. పెట్టినప్పుడు కళ్ళల్లో నీళ్ళు, తుమ్ములు మామూలుగా రాలేదు. మేమిద్దరం ఇలా టెస్ట్ చేసుకుంటే మోక్షి చాలా భయపడ్డాడు. నేను ఏడుస్తున్నాను అనుకోని దగ్గరికి వచ్చేసి అమ్మ నో నో అంటున్నాడు. ఆ రిజల్ట్ ఏమొస్తుందా అని మా ఇద్దరికి టెన్షన్. నేను ప్రసన్నతో అంటున్నాను నెగిటివ్ వస్తుంది, ఏం భయపడొద్దు అని. కానీ నాకు కూడా లోపల ఎక్కడో పాజిటివ్ వస్తే ఏంటి సిచ్యువేషన్, అమ్మ వాళ్ళు కూడా దగ్గర లేరని. ప్రసన్నకైతే చెప్పాను కానీ నాకైతే కొంచెం చిన్న భయం వేసింది. ఆల్రెడీ ఫ్లూతో ఉన్నాను కదా అని. ఏం కాలేదు, లక్కీలీ నెగిటివ్ వచ్చింది నాకు కూడా. అమ్మో! చాలా థ్యాంక్స్ చెప్పాను ఆ దేవుడికి ఆ రిజల్ట్ చూసాక. ఇండియాలో కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయంట. సో ఇప్పటికి 300 కేసెస్ అయితే వచ్చాయి. ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా శానిటైజర్ యూస్ చేయండి. ఒక వీలైతే ఒక చెంబుడు నీళ్ళు పోసుకొని లోపలికి వస్తే ఇంకా చాలా మంచిది. మేము సేఫ్, మీరు కూడా సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.